హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇక్కడ ఈ వీడియోలో నేను ఆఫ్టర్నూన్ లంచ్కి రెడీ చేస్తున్నాను. ఇది నా స్టైల్లో చిక్కుడుకాయ ఫ్రై చేసి చూపిస్తాను ఈ వీడియోలో. చూసేయండి, నచ్చిన వాళ్ళు ఉంటే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. రాగి సంగటిలోకైతే కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. మేము అందుకే రాగి సంగటి ఇలాగా కుక్కర్లో అయితే చేసుకుంటున్నాను. ఈ రాగి సంగటిలోకి చిక్కుడుకాయ ఫ్రై అయితే చేస్తున్నాను. అలాగే నలిచిన కారం కూడా బాగుంటుందండి. ఇప్పుడు నేను ఈ చిక్కుడుకాయ ఫ్రై అయితే ఎలా చేస్తాననేది ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. ఈ చిక్కుడుకాయలు ముందుగా ఇలా ఒలిచి పెట్టుకొని శుభ్రంగా కడుక్కోవాలి. కడిగిన తర్వాత ఇలాగా ఒక ఇలా పాత్రలో కానీ చెరవలో కానీ ఏదో ఒకటి వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకోవాలి, కొద్దిగా కల్లుప్పు వేసుకోవాలి. అంటే ఇట్లా వాటర్ కెళ్ళుతూ ఉన్నప్పుడు కల్లుప్పు వేసుకొని ఇట్లా ఉడికించుకోవాలి. మరీ మెత్తగా ఉడికించుకోవద్దు, మనం మధ్య మధ్యలో కాయ ఉడికిందా లేదా అని చూసుకోవాలి. ఇలా కాయ గిడక ఉడికితే మనము ఏదైనా బొక్కల గిన్నె ఉంటే వడబోసుకోవాలి. వాటర్ అని సపరేట్ కావాలి, చిక్కుడుకాయని సపరేట్ చేసుకోవాలి. ఇలాగా వడబోసుకోవాలి. చాలా బాగుంటుంది చిక్కుడుకాయ ఫ్రై అనేది రాగి సంగటిలోకి. ఈ చిక్కుడుకాయ ఫ్రైలో నేను కొట్టే ఈ పొడి వేస్తే మీరు చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను చెప్పే పద్ధతిలో ఈ పొడి కొట్టి వేయండి, చిక్కుడుకాయ ఫ్రై సూపర్గా ఉంటుంది. అస్సలు ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ చిక్కుడుకాయ ఇలా పొడి కొట్టి వేయండి, ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. తిని చూడండి మీరు. ఇప్పుడు ఈ స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని 3 స్పూన్లు పల్లీలు వేసుకోవాలి. పల్లీలు కాస్త వేగనివ్వాలి. తర్వాత 1 స్పూన్ శనగపప్పు వేసుకోవాలి. ఇవి ఏగేటప్పుడు ఫ్లేమ్ని కాస్త లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ మనము ఇలాగా ధనియాలు వేసుకోవాలి. 1 స్పూన్ ధనియాలే వేసుకోవాలి. ఈ ధనియాలు కూడా కాస్త వేగనివ్వాలి. ఇవి ఏగేటప్పుడే మనము ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు ఇవి కాస్త వేయించుకోవాలి. కొద్దిగా ఎండు కొబ్బరి ఉంటే ఎండు కొబ్బరి వేసుకోవాలి. మీరు లేదంటే ఎండు కొబ్బరి బదులు పచ్చి కొబ్బరి అయినా వేసుకోండి. ఇలా కొద్దిగా ఎండు కొబ్బరి వేసుకొని ఇవి కాస్త వేగనివ్వాలి. కారం తగినట్టుగా ఎండుమిర్చి తీసుకోవాలి. 4-3 కానీ మనం కారం ఎంత తినగలుగుతాం అంత చూసి వేసుకోవాలి ఎండుమిర్చి. ఇలాగా ఎండుమిరపకాయలు వేసుకొని ఇవి కాస్త వేగనివ్వాలి. ఇవి ఈ విధంగా వేగిన తర్వాత పక్కన చల్లారి పెట్టుకొని ఒక మిక్సీ జార్లో అయితే వేసుకోవాలి. ఈ మిక్సీ జార్లో వెల్లుల్లిపాయలు 4 కానీ అట్లాగా వేసుకోవాలి. పొట్టుతో సహా వేసుకోవాలి. పొట్టు తీయడం వల్ల అంత రుచిగా ఉండదు, పొట్టుతో సహా వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది పొడి. ఇప్పుడు ఈ విధంగా పొడి పట్టి పెట్టుకున్నాం కదా, పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఇందులో ఆయిల్ అయితే వేసుకోవాలి. 3 స్పూన్లు కానీ ఆయిల్ అయితే వేసుకోవాలి. 2 స్పూన్లు కానీ, నూనె తక్కువ తినే వాళ్ళు ఉంటే 2 స్పూన్లు అయినా వేసుకోండి, లేదంటే కొంచెం ఎక్కువ తిని 3 స్పూన్లు అయినా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేసుకొని ఎండుమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు పోపు అంతా వేగిన తర్వాత ఈ చిక్కుడుకాయలు మనము వడబోసుకున్నాం కదా, ఆ చిక్కుడుకాయలు ఇప్పుడు ఇట్లా కడాయిలో వేసుకొని 1 చిటికెడు పసుపు అయితే వేసుకోవాలి. పసుపు వేసుకొని ఇప్పుడు బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి. ఇలాగా పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసి కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులో మనము కొట్టి పెట్టుకున్నాం కదా పొడి, అది అయితే వేసుకోవాలి. ఈ పొడి వేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. ఈ పొడి అనేది 4 స్పూన్లు కానీ 3 స్పూన్లు కానీ వేసుకోవాలి. అంటే కారం బట్టి వేసుకోవాలి, ఎంత తినగలుగుతామో కారం అనేది చూసి వేసుకోవాలి. ఈ పొడి వేసుకొని బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి. ఇలాగా బాగా కలుపుకొని మనకు లాస్ట్లో ఉప్పు సరిపోయిందా లేదా అనేది చూసుకోవాలి. మనం ఉడికించేటప్పుడే చిక్కుడుకాయలో కాస్త ఉప్పు వేసి ఉడికించుకున్నాం కాబట్టి ఇంకొద్దిగా తక్కువ అనిపిస్తే లైట్గా సాల్ట్ వేసుకోవాలి పైన. ఇలా ఉంటుంది మన చిక్కుడుకాయ ఫ్రై.
చాలా బాగుంటుంది. నేను చెప్పినట్లు పద్ధతిలో మీరు ఇలా చేస్తే ఈ పొడి కొట్టి వేయండి చిక్కుడుకాయ ఫ్రైలో, చాలా అంటే చాలా బాగుంటుంది. ఫైనల్గా మనకు అన్నీ బాగా సరిపోయినాయి. కారం సరిపోయింది, ఉప్పు సరిపోయింది. ఫైనల్గా చిక్కుడుకాయ ఫ్రై ఇలా ఉంటుంది. చాలా బాగుంటుంది. రాగి సంగట్లేకి సూపర్గా ఉంటుంది. అలాగే రైస్లేకి చాలా బాగుంటుంది. లెమన్ రైస్లేకి కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా చేసుకుంటే ఈ చిక్కుడుకాయ ఫ్రై మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయాలి. అలాగే ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉండేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పాలండి. చాలా బాగుంటుంది. చిక్కుడుకాయ ఫ్రై అస్సలు మాకు ఇష్టం లేని వాళ్ళు ఒక్కసారి పొడి కొట్టి వేయండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా బాగుంటుంది. చాలా మీరు నేను చెప్పిన పద్ధతిలో ఫాలో అయ్యి చేయండి. చాలా బాగుంటుంది. సూపర్గా ఉంటుంది. ఇలా చేస్తే మీరు చాలా అంటే చాలా బాగుంటుంది. నేను చెప్పడం కాదు, మీరు ట్రై చేసి ఎలా ఉండేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పాలండి. అలాగే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్